హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సాంబార్ చేసి చూపిస్తున్నా. ప్రీవియస్ వీడియోలో మీకు దాల్ ఎట్లా కుక్ చేసుకోవాలనే దాన్ని చూసిన. ఇప్పుడు దీన్ని కొంచెం స్పీడప్లో చేసి చూపించేస్తున్నా. టోటల్ సాంబార్ అనేది 10 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న బిజీ లైఫ్కి అనుగుణంగా మనం ఈ ఏఎంసీ కుక్కర్లో వండుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని రకాల ప్రోటీన్స్ అన్నీ కూడా వేస్ట్ కాకుండా హెల్తీగా తినొచ్చండి ఇందులో వంట చేసుకొని తినడం వల్ల. ఇవ్వండి, ఇప్పుడు నేను దాల్ని కుక్ చేయడం ఆల్రెడీ అయిపోయింది, చూపించిన షార్ట్ వీడియోలో పెట్టిన. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సాంబార్ ఎట్లా చేసుకోవాలనే దాన్ని చూపిస్తున్నా. ముందు దాల్ని ప్రిపేర్ చేసుకున్నా కొంచెం చల్లగా అయినాక దాన్ని లాక్ ఓపెన్ చేసుకొని తీసుకున్నాక కొంచెం కలుపుకుంటే మెత్తగా అయిపోయింది, చాలా అయిందిగా. నేను సాంబార్ కోసమని కొంచెం వాటర్ ఎక్కువ వేసిన, అయినా సరే దాల్ బాగా ఉడికింది. కొన్ని వాటర్ వేస్తే ప్రెషర్ కుక్కర్లో అయితే దాల్ అంత మంచిగా ఉడకదు, విజిల్స్ రావడము అట్లా, ఎక్కువ విజిల్స్ వరకు వెయిట్ చేయడం అట్లా అవుతుంది. గ్యాస్ కూడా హైలో పెట్టుకొని చేసుకోవడం వల్ల గ్యాస్ కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో నేను సాంబార్లోకి కొన్ని సొరకాయ, ముల్లంగిరి, క్యారెట్, వంకాయ, సార్కంద, అలాగే స్వీట్ పొటాటో ఏవుంటావండి, అవి ఇవని కాదు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి సాంబార్లో వేసుకొని చేసుకోవచ్చు. వేసుకున్నాక ఇవి కొంచెం ఒక హాఫ్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చింతపండుని మనము రసంలా పిండుకొని దాన్ని మనము ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకొని అందులో యాడ్ చేసుకున్నా. ఎందుకంటే సాంబార్ మా పిల్లలు బాగా తింటారు. మా బాబాయ్ అయితే అసలు వదలడండి సాంబార్ ముక్కల్ని, బాగా తింటాడు అనమాట. ఆ సాంబార్ చేస్తే ఇంకా కర్రీ ఏం అవసరం లేదు, అందుకే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకున్నాను నేను. మీకు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత చూడండి, 70% ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా సాల్ట్ని, అలాగే కొంచెం తగినంత కారము, తగినంత ఉప్పుని వేసుకొని పసుపుని వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పెట్టి బాయిల్ చేసుకుంటే 95% బాయిల్ అయిపోతుంది. అప్పుడు మనము దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు రెస్ట్ ఇచ్చిన, ఎందుకంటే పులుపు ముక్కలు, ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట. 1 మినిట్ పాటు రెస్ట్ ఇచ్చినాక మనం దీన్ని అప్పుడు పోపు వేసుకోవచ్చు అనమాట. పోపు కూడా 2 స్పూన్ ఆయిల్ వేసిన, అది కూడా ఎక్కువే. నేను ఆయిల్ కూడా ఎక్కువ వాడతాలేను. ఇప్పుడు ఏఎంసీ కుక్వేర్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ బట్టి మేము అంతగా ఆయిల్ గట్టి ఏం వాడతలేము. తక్కువ ఆయిల్తో పాటు వంటలు చేసుకోవచ్చు అనమాట ఇందులోనూ. అట్లాగే తక్కువ ఆయిల్ ఆడుతున్నారు కదా అని మాడిపోవడం కదా అట్లా ఏమి ఉండదండి. మంచిగా కుక్ అయితే హెల్త్గా ఉంటుంది, ఎంతో మంచిదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోపు వేసుకున్న 2 స్పూన్స్ వాటర్ వేసినాక కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోకి మనం నేను అన్నీ ముందు కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం అల్లం వేసుకున్నా, అల్లం మంచిది కదండి హెల్తీగా, అందుకని. అట్లాగే వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఒక 2-3 వేసుకున్నా. వాటన్నిటిని వేసుకొని పోపు అనమాట కొంచెం బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా అయ్యే వరకు వేగినాక అప్పుడు మనం సాంబార్లో ఆ పోపుని వేసుకోవడం అనమాట. వేసుకొని కలుపుకుంటే సాంబార్ చాలా మంచి వాసన వచ్చింది అసలు. నేను పోపు వేసిన తర్వాత సాంబారు చూసి చూడండి, మంచిగా పోయింది కదండి. అబ్బా, మా పిల్లలు అయితే చాలా చక్కగా తింటారండి. సాంబార్ చేస్తే మేము ఇంకా వేరే కర్రీ ఏముండను, అన్నం సాంబార్తో చక్కగా తినేస్తారు. అదే